హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. 9,000కు పెరిగిన పెన్షన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రైవేటు ఉద్యోగులకు పదవి విరమణ పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేది. అయితే తక్కువ వయసులో కూడా పెన్షన్ పొందే అవకాశాన్ని కేంద్రం అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకంలో ప్రైవేటు ఉద్యోగులకు చాలా ఉపయోగపడే సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో సులభతరం చేయబోతుంది. దీని కారణంగా పదవి విరమణ పొందిన ప్రైవేటు ఉద్యోగులకు చాలా లబ్ధి జరుగుతుంది. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద సులభంగా 58 ఏళ్లు నిండిన పదవి విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ పొందవచ్చు. ఈ పెన్షన్ పొందాలనుకునే వారు తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ కింద ప్రతి ప్రైవేటు ఉద్యోగి గరిష్టంగా ప్రతి నెల 9,000 పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ రూల్స్ చెబుతున్నాయి. అయితే 2025 సంవత్సరంలో ఈ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా ప్రైవేటు ఉద్యోగులు పెన్షన్ ప్రతి ఏడాదికి 1,08,000 వరకు పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పథకం గురించి తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.